కేసీఆర్ చేల్లో మేస్తే వాళ్ళేం గట్టున మేయలేదు కదా, వాళ్ళు నడిచేల్లోనే కేసీఆర్ వెనకనే తలకాయ అటో ఇటో పెట్టి మేసుకుంటూ కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకి అది తెలుసు. ఒక్క దగ్గర ముఖ్యమంత్రి గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి యొక్క పరివారానికి సంబంధించిన విషయంలో కానీ తేల్చగలిగినరా ఆరోపణలు తప్పితే? కాబట్టి ఇవన్నీ కూడా కావాల్సి చేస్తున్న ప్రకటనలే, ఉద్దేశపూర్వకంగా. 2 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం ఇరగదీయాలే, మనదే వస్తుంది గవర్నమెంట్. మనోడు మొన్న కేటీఆర్ చూస్తున్న డీజీపీని పోలీసు వాళ్ళని అంటుండ్రు, ఒరే నాయన ఇంకా నిన్ను పిచ్చాసుపత్రిని కూడా దాటిపోయినవరా బాబు, నిన్ను ఏడేయాలో తెలుస్తలేదు, నాకు అర్థం కావట్లేదు. అధికారులను బెదిరిస్తే అధికారులు బెదిరిస్తే బెదిరిపోతారా? ఇలా మీరు బెదిరించిన వాళ్ళే పాపం జైళ్ల పాలవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు బాధపడుతున్నారు. నేను అంటున్నా ఇలా కేటీఆర్ హరీష్ రావు ఇంకా వస్తామనే భ్రమలు వదిలేయండి. మీ చేత కాదు కదా మిమ్మల్ని గెలిపించడమో మిమ్మల్ని ఫాలో కావడమో ఎవరి తరము కాదు. ఎందుకంటే మీరు 2.0 నుంచి 3.0కు మారిపోయినరు. పిచ్చాసుపత్రులు దాటి ఎక్కడో సైకో సెంటర్లో పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్మరు. ఇవాళ ప్రతిదీ ఎకరువు పెట్టడం కాదు, కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కనీసం అందుకునే ప్రయత్నం చేయండి. ఏమో మాకంటే వెనకకు వచ్చిండు అప్పుడే ముఖ్యమంత్రి అయినారు బాధ ఉండొచ్చు, ఇంతకు ముందు అంటుండేగా. మీరు ఏమైనా పనులుంటే చేసుకోండి, సంతోషంగా ఉండండి, కొన్ని భజనలు వినండి, కొన్ని ఆధ్యాత్మిక అదే శారదా పీఠానికి హరీష్ పోయి కొంచెం సేపు ధ్యానం చేసుకో, కొంచెం అట్టన్న కొంచెం నీకు మానసిక ప్రశాంతత వస్తే తప్పితే ఇలాంటి వాటి వల్ల కాదని చెప్పి తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.